ఈ సత్యం తెలుసా? ఈ కలియుగంలో కూడా మానవ శరీరంతో జీవించి ఉన్న దేవుడు ఎవరు? మీరు పిలిస్తే వెంటనే వస్తాడు. అదే హనుమాన్. ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న స్ట్రెస్, ఫియర్, ఓవర్ థింకింగ్, కాన్ఫిడెన్స్ లేకపోవటం, ఎవరైనా మనకు తోడు ఉంటే బాగుంది అనిపిస్తుంది కదా. కానీ నిజమేమిటంటే మనతో ఎప్పుడూ ఒక శక్తి ఉంది, మనం గుర్తించలేకపోతున్నాం. ఆ శక్తి ఎవరో తెలుసా? అస్మద్ గురుభ్యో నమః. నమస్తే. ఆయన సాధారణ వ్యక్తి కాదు, పరమశివుని అంశ, వాయుదేవుని వరప్రసాదం. హనుమాన్ చిన్నప్పుడు సూర్యుని పందుగా భావించి మింగటానికి పరిగెత్తాడు. అంత శక్తి, అంత ధైర్యం. కానీ ఒక సంఘటన జరిగింది. ఇంద్రదేవుడు వజ్రాయుధంతో కొట్టడంతో హనుమంతుడు మూర్ఛపోయాడు. అప్పుడు వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేశాడు. ప్రపంచమంతా ప్రమాదంలో పడిపోయింది. అప్పుడు దేవతలు వచ్చి హనుమంతునికి అపారమైన వరాలు ఇచ్చారు. అగ్ని కాల్చలేనని, నీరు ముంచలేనని, గాలి ఆపలేనని, మరణం కూడా చేరలేను అని. కానీ అసలు గొప్ప విషయం ఏమిటంటే హనుమంతుడు వారు తన శక్తిని గర్వంగా కాదు, సేవగా ఉపయోగించుకున్నారు. ఒకరోజు శ్రీరామచంద్రుడు వారిని కలిసినప్పుడు అది సాధారణమైన కలయిక కాదు, అది తన జీవిత మార్పు. హనుమంతుడు వారు రాముడు వారి పాదాలపై పడ్డారు. ఆ క్షణం నుంచి ఆయన జీవితం ఒక్క మాటలో చెప్పాలంటే సేవ. సముద్రాన్ని దాటాడు, లంకను కాల్చాడు, సీతమ్మను కనుగొన్నాడు, సంజీవని తీసుకొచ్చి లక్ష్మణుడిని కాపాడాడు. ఇన్ని శక్తులున్న హనుమంతుల వారు ఏమన్నారో తెలుసా? నేను శ్రీరామచంద్రుని దాసుని అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే శక్తి ఉన్నవాడు గొప్పవారు కాదు, శక్తిని వినయంతో ఉపయోగించేవారు గొప్పవారు. భగవద్గీతలో కూడా ఇదే భావం. అహంకారం లేకుండా కర్తవ్యాన్ని చేయాలి. అహంకారం అంటే నేను చేస్తున్నానని భావన. హనుమంతుల వారు శక్తి, భక్తి, వినయానికి నిదర్శనం. ఇప్పుడు మన జీవితానికి రండి. మనలో కూడా శక్తి ఉంది, మనలో కూడా ప్రతిభ ఉంది. కానీ డౌట్, ఫియర్, ఓవర్ థింకింగ్ అవి మనను ఆపేస్తున్నాయి. హనుమంతుడిలా మన శక్తిని గుర్తించండి, దానిని మంచి పనికి ఉపయోగించండి. అహంకారం లేకుండా ఉండండి. మనం కూడా అసాధ్యం అనుకున్న దాన్ని సాధించగలం. హనుమంతుల వారు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, మన జీవితానికి ఒక మార్గం. భక్తి, శక్తి, వినయం కలిస్తే మనిషి దేవుడిలా మారుతాడు. జై శ్రీమన్నారాయణ.